నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ కెమిస్ట్రీ లెక్చర్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 7. ఇంతవరకు మనము 6 లెసన్స్ కంప్లీట్ చేసాం. ప్రతి లెసన్లో కూడా పార్ట్ 1, పార్ట్ 2 వీడియో ఉంటాయి. సో అలాగా మనకి 6 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇది 7th లెసన్, యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్. సో ఈ లెసన్ కూడా మనము పార్ట్ 1, పార్ట్ 2 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో పార్ట్ 1 లెక్చర్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్ నేను 5 టాపిక్స్ కింద డివైడ్ చేశాను. సో ఫస్ట్ టాపిక్ అనేది యాసిడ్, బేసిస్, బేసిక్స్. సో సెకండ్ టాపిక్ అనేది ఇండికేటర్స్. వేరియస్ ఇండికేటర్స్ ఉన్నాయి మనకి, కలర్ బేస్డ్, అలాగే స్మెల్ బేస్డ్, ఆల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్ అంటాం. అలాగే నెక్స్ట్ థర్డ్ టాపిక్ అనేది pH క్యాలిక్యులేషన్. నెక్స్ట్ అలాగే డైలీ లైఫ్లో మనం ఎగ్జాంపుల్స్ కూడా ఇందులో డిస్కస్ చేద్దాం. ఫోర్త్ టాపిక్ అనేది కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్. సో ఈ 4 టాపిక్స్ కూడా ఈ పార్ట్ 1 వీడియోలో కవర్ చేద్దాం. పార్ట్ 2 వీడియోలో సాల్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ టాపిక్ అనేది యాసిడ్, బేసు, వాటి యొక్క బేసిక్ డెఫినేషన్స్. సో ఫస్ట్ మనం యాసిడ్ డిస్కస్ చేద్దాం. యాసిడ్. సో యాసిడ్ అంటే ఏంటంటే మనకి ఏదైనా సబ్స్టెన్స్, ఏ సబ్స్టెన్స్ అయితే మనకి వాటర్తో రియాక్ట్ అవుతున్నప్పుడు H+ అయాన్ని ప్రొడ్యూస్ చేయగలదో అట్లాంటి సబ్స్టెన్స్ని మనం యాసిడ్ అంటాం. సో యాసిడ్ అంటే ఏంటంటే సబ్స్టెన్స్ which produce H+ అయాన్. చూడండి, యాక్చువల్గా ఈ H+ అయాన్ అనేది స్టేబుల్ అయాన్ కాదు. సో అందుకని ఇది అగైన్ వాటర్తో రియాక్ట్ అయ్యి H3O+ అయాన్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. సో మనకి H+ అయాన్ అన్న ఆర్ H3O+ అయాన్ అన్న సేమ్. ఎందుకంటే H+ అనేది స్టేబుల్ కాదు, అది అగైన్ మళ్ళీ వాటర్తో రియాక్ట్ అయ్యి హైడ్రోనియం అయాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దీన్ని హైడ్రోనియం అంటాం. H3O+ కాల్డ్ హైడ్రోనియం అయాన్. సో ఇలా ఏ సబ్స్టెన్స్ అయితే H+ అయాన్ని ప్రొడ్యూస్ చేయగలదో, సబ్స్టెన్స్ విచ్ ప్రొడ్యూస్ H+ అయాన్ when react with వాటర్. సో ఇట్లాంటి వాటిని మనము యాసిడ్ అంటాం. సో అగైన్ ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పాను, H+ అయాన్ అనేది నాట్ స్టేబుల్. సో అందుకని ఇది ఏంటంటే అగైన్ వాటర్తో ఇది రియాక్ట్ అయ్యి దే ఫామ్ H3O+. దీన్ని హైడ్రోనియం అయాన్ అంటాం. అగైన్ మనం H+ అంటే మీనింగ్ ఏంటంటే, చూడండి, H+ అన్నాం అనుకోండి. చూడండి, మనకి ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో ఈ H+ ఉన్న స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే హైడ్రోజన్లో ఓన్లీ ఒక సింగిల్ ప్రోటాన్ మాత్రమే ఉంటుంది. అగైన్ దాని న్యూక్లియస్లో న్యూట్రాన్ కూడా ఉండదు. సో ఎంటైర్ అన్ని ఎలిమెంట్స్లో మనకి ఇంతవరకు 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 118 ఎలిమెంట్స్లో న్యూట్రాన్ లేని ఒకే ఒక ఎలిమెంట్ హైడ్రోజన్. సో H+ అంటే మీనింగ్ ఏంటంటే, సో హైడ్రోజన్లో ఒక ప్రోటాన్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. మనం ఎప్పుడైతే H+ అన్నామో ఆ ఎలక్ట్రాన్ అనేది లాస్ అవుతుంది. సో అందువల్ల ఓన్లీ పాజిటివ్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది, అది కూడా ఓన్లీ సింగిల్ ప్రోటాన్ ఉంటుంది. సో H+ అంటే మీనింగ్ ఏంటంటే జస్ట్ ప్రోటాన్, ఇది జస్ట్ ప్రోటాన్. సో ఎందుకంటే ఎలక్ట్రాన్ అనేది లాస్ అవుతుంది, ఓన్లీ ప్రోటాన్ ఉంటుంది. అందుకే దీన్ని ప్రోటాన్ డోనర్స్ అంటాం. సో ఏ సబ్స్టెన్స్ అయితే ప్రోటాన్ డోనరో, మన వాటర్తో రియాక్ట్ అవుతున్నప్పుడు ప్రోటాన్ని డొనేట్ చేస్తుందో, సో అట్లాంటి వాటిని యాసిడ్స్ అంటాం. సో ఇలా కూడా మనకి ఎగ్జాంపుల్ అడగచ్చు. సో H+ అంటే ఏంటంటే ప్రోటాన్ డోనర్. సో బిట్ ఇలా కూడా అడగచ్చు. సో ఏ సబ్స్టెన్స్ అయితే H+ అయాన్ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని యాసిడ్ అంటాం.
లేదా ఏ సబ్స్టెన్స్ అయితే ప్రోటాన్ని డొనేట్ చేస్తుందో అట్లాంటి వాటిలో మనం యాసిడ్స్ అంటాం. సో ఇందులో ఏంటంటే నో ఎలక్ట్రాన్, H+లో ఎలక్ట్రాన్ ఉండదు. సో ఇట్లాంటి వాటిలో మనం యాసిడ్స్ అంటాం. సో యాసిడ్స్కి ఉన్న ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటంటే, సో కొన్ని ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్. సో యాసిడ్స్కి ఉన్న ప్రాపర్టీస్ ఏంటంటే, ఇవి టేస్ట్ అనేది పుల్లగా ఉంటుంది. టేస్ట్ అనేది సోర్, SOUR, సోర్ అంటే పుల్లగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం సిట్రిక్ యాసిడ్ తీసుకున్నాం అనుకోండి, సిట్రిక్ యాసిడ్ అనేది పుల్లగా ఉంటుంది. సో ఆ ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు మరి ఏం చెప్తా. సో యాసిడ్స్కి ఉన్న మెయిన్ ప్రాపర్టీ అంటే వాటి యొక్క టేస్ట్ అనేది సోర్, పుల్లగా ఉంటుంది. సోర్ అంటే పులుపు. సో పుల్లగా ఉంటుంది. సో సెకండ్ పాయింట్, అగైన్ వాటర్లో ఇవి డిజాల్వ్ అవుతాయి యాసిడ్స్ అనేవి. సో సాల్యుబిలిటీ అంటే సాల్యుబుల్ ఇన్ వాటర్. సో అందుకే వాటర్లో సాల్యుబుల్ అవుతున్నప్పుడు దే ప్రొడ్యూస్ H+ అయాన్. దే ప్రొడ్యూస్ H+, లేదా కొన్నిసార్లు మనం హైడ్రోనియం అయాన్ కూడా అంటాం. సో ఏదన్నా మీనింగ్ సేమే, H+ అయాన్. సో అలాగే నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే, ఈ యాసిడ్స్ అనేవి సపోజ్ మనము లిట్మస్ పేపర్ తీసుకున్నాం అనుకోండి, బ్లూ లిట్మస్ పేపర్ తీసుకుంటే యాసిడ్స్ అనేవి రెడ్ కలర్లోకి మారుస్తాయి. దే టర్న్ బ్లూ లిట్మస్ పేపర్ టు రెడ్. అదే మనము రెడ్ లిట్మస్ పేపర్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఎట్లాంటి కలర్ చేంజ్ ఉండదు. సో బ్లూ లిట్మస్ తీసుకుంటే మాత్రం రెడ్ కలర్లోకి మారుతుంది. అలాగే సో ఇక్కడ ఇంకో పాయింట్, ఇవి అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి మనకి వాటర్లో మనం రియాక్ట్ అవుతున్నప్పుడు. ఈ H+ అయాన్స్ ఉండడం వల్ల దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో మనకి యాసిడ్స్ అనేవి దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే అయాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ అయాన్స్ అనేవి రెస్పాన్సిబుల్ ఫర్ కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో ఇవి 5 ప్రాపర్టీస్ యాసిడ్స్కి. సో వాటి టేస్ట్ అయితే పుల్లగా ఉంటుంది, సోర్ టేస్ట్. మనకి ఎగ్జాంపుల్ అయితే సిట్రిక్ యాసిడ్. అలాగే దే సాల్యుబుల్ ఇన్ వాటర్, మనకి ఇవి వాటర్లో సాల్యుబుల్ అయినప్పుడు H+ అయాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ అయాన్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల దే కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. అలాగే ఇవి బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా కన్వర్ట్ చేస్తాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యాసిడ్స్ ఎగ్జాంపుల్స్. చూడండి, ఇప్పుడు నేను రాస్తున్న ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ బిట్ అని అడగచ్చు. చూడండి, ఈ చాప్టర్ అయితే మాత్రం మీరు NCERT బుక్ చదవడం కన్నా ఈ వీడియోనే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే NCERT బుక్ మీరు చదివినప్పుడు చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. నేను సింప్లిఫై చేసి ఈ లెసన్లో చెప్తున్నాను. సో ఇవి మీరు నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. సో యాసిడ్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్స్ కూడా మనం ఎలా రాద్దాం అంటే, యాసిడ్స్ అనేవి మనం ఇప్పుడే చెప్పాం H+ అయాన్ని ప్రొడ్యూస్ చేస్తాయని. అయితే అన్ని యాసిడ్స్ ఒకేలాగా అవి H+ అయాన్ని ప్రొడ్యూస్ చేయలేవు. ఏ యాసిడ్స్ అయితే H+ అయాన్ని కంప్లీట్గా డిజాల్వ్ అవ్వగలవో, ఎంటైర్ యాసిడ్ మొత్తం ఈ H+ అయాన్ని కంప్లీట్గా డిజాల్వ్ అవ్వగలదో, అంటే మోర్ నెంబర్ ఆఫ్ H+ కంప్లీట్గా అవి డిజాల్వ్ చేయగలవు, అట్లాంటి వాటిని స్ట్రాంగ్ యాసిడ్స్ అంటాం. స్ట్రాంగ్ యాసిడ్లు ఏంటంటే కంప్లీట్గా ఆ యాసిడ్ అనేది H+ అయాన్గా కన్వర్ట్ అవుతుంది. సో అట్లాంటి వాటిని స్ట్రాంగ్ యాసిడ్స్ అంటాం. సో యాసిడ్స్లో ఎగ్జాంపుల్ వైజ్ చూస్తే ఫస్ట్ స్ట్రాంగ్ యాసిడ్స్ రాసుకోండి. స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే కంప్లీట్గా H+ అయాన్ని అవి ప్రొడ్యూస్ చేయగలవు. సో ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl. సో ఈ పేర్లు కూడా రాసుకోండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్.
సో ఈ హెచ్సిఎల్ మనకి జనరల్గా మనకి స్టమక్లో ఈ ఫుడ్ని ఈ ఫుడ్ని డిజాల్వ్ చేయడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది యూజ్ అవుతుంది. చూడండి మనకు ఉన్న యాసిడ్లో స్ట్రాంగెస్ట్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో అందుకే ఇది స్టమక్లో ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఇది బాడీ టిష్యూని టచ్ అయితే మాత్రం డేంజర్. అందుకనికంటే స్టమక్ చుట్టూరు ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది లోపల, ఈ యాసిడ్ని బేర్ చేయగలిగే లేయర్. సో ఒకటి స్ట్రాంగ్ యాసిడ్స్లో ఎగ్జాంపుల్ ఏంటంటే హెచ్సిఎల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. అలాగే సెకండ్ది హెచ్ఎన్ఓ3. హెచ్ఎన్ఓ3 అంటే పేరు ఏంటంటే నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ H2SO4, సల్ఫ్యూరిక్ యాసిడ్. H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ యాసిడ్స్కి. నెక్స్ట్ వీక్ యాసిడ్స్. వీక్ యాసిడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ యాసిడ్ అనేది కంప్లీట్గా H+ అయాన్ని డిజాల్వ్ కంప్లీట్గా H+ అయాన్ని ప్రొడ్యూస్ చేయలేదు. సో కొంత పర్సంటేజ్ మాత్రమే అవి H+ అయాన్ని ప్రొడ్యూస్ చేయగలవు. సో అట్లాంటి వాటిని వీక్ యాసిడ్స్ అంటాం. ఎగ్జాంపుల్ H2CO3, కార్బోనిక్ యాసిడ్. H2CO3 కార్బోనిక్ యాసిడ్. మనకి సోడా వాటర్లో ఈ కార్బోనిక్ యాసిడ్ మనం యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్ CH3COOH. చూడండి ఈ కెమికల్ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎగ్జామ్లో కెమికల్ ఫార్ములాస్ ఇచ్చి దాని నేమ్ ఏంటని కూడా అడగచ్చు. సో CH3COOH అంటే ఎసిటిక్ యాసిడ్. ఇది వెనిగర్లో ఉంటుంది. సో ఇవి ఎగ్జాంపుల్, ఒక 5 ఎగ్జాంపుల్స్ స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ బేస్ అంటే చూద్దాం డెఫినేషన్. బేస్. సో ఇంతవరకు మనం యాసిడ్ చూసాము. బేస్ అంటే ఏంటంటే, సో మనం యాసిడ్ అంటే ఏమన్నాం, ఏ సబ్స్టెన్స్ అయితే వాటర్తో రియాక్ట్ అవుతున్నప్పుడు H+ అయాన్ని ప్రొడ్యూస్ చేయగలదు అట్లాంటి వాటిని మనం యాసిడ్ అన్నాం. బేస్ అంటే ఏంటంటే సబ్స్టెన్స్ విచ్ కెన్ ప్రొడ్యూస్ OH- అయాన్, which produce OH- అయాన్. ఇప్పుడు when react with వాటర్. సో అట్లాంటి వాటిలో మనము బేస్ అంటాం. సో ఈ బేస్కి కూడా ఉన్న ప్రాపర్టీస్ ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ బేస్. మనం యాసిడ్స్ ఏం చెప్పాం, యాసిడ్స్ అనేవి పుల్లగా ఉంటాయి, సోర్ టేస్ట్ ఉంటుంది. సో బేస్ ఏంటంటే టేస్ట్ అనేది బెటర్, చేదుగా ఉంటాయి. టేస్ట్ అనేది బెటర్, చేదు. అలాగే రెండోది అగైన్ ఈ బేస్ అనేవి మనం టచ్ చేస్తున్నప్పుడు స్లిప్పరీ నేచర్ ఉంటుంది. స్లిప్పరీ నేచర్. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు సోప్ అనేది మనకి పట్టుకుంటే జారుతుంటుంది. సో ఇట్లా స్లిప్పరీ నేచర్ ఉంటుంది. థర్డ్ది మనం అక్కడ యాసిడ్లో ఏం చెప్పామంటే మనం బ్లూ లిట్మస్ పేపర్ తీసుకుంటే అది రెడ్గా మారింది. అదే బేస్ ఏం చేస్తుందంటే రెడ్ లిట్మస్ పేపర్ మనం తీసుకుంటే అది బ్లూగా మారుతుంది. అదే బ్లూ లిట్మస్ పేపర్ తీసుకున్నాం అనుకోండి, బ్లూ అనేది బ్లూ కలర్లోనే ఉంటుంది. సో ఇట్ కెన్ టర్న్ రెడ్ లిట్మస్ టు బ్లూ. అదే మీరు బ్లూ తీసుకున్నారనుకోండి, బ్లూ కలర్ అయితే మారదు, సేమ్ బ్లూ కలర్లోనే ఉంటుంది. రెడ్ తీసుకుంటే మాత్రం ఈ రెడ్ లిట్మస్ పేపర్ అనేది బ్లూ కలర్లోకి మారుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి, బేస్ కూడా అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, OH- అయాన్ని. సో అందుకే బేస్ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్లు కూడా దే కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ బికాజ్ ఆఫ్ అయాన్స్. దే కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ
చూడండి, యాసిడ్స్ కూడా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగలవు. అలాగే సిమిలర్గా బేస్ కూడా, ఇందులో కూడా అయాన్స్ ఉన్నాయి కాబట్టి దే కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. చూడండి, మనము యాసిడ్లో H+ అయాను యాసిడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో అది అందుకేమన్నామంటే దాన్ని ప్రోటాన్ డోనర్ అన్నాం. సో బేస్లు ఏంటంటే OH- అయాన్ని డొనేట్ చేస్తాయి బేస్ అనేవి. సో ఆ పాయింట్ ఏం అవసరం లేదండి. సో ఈ 4 పాయింట్స్ ఇంపార్టెంట్, 4 పాయింట్స్. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చూడండి, ఈ బేస్ అనేవి అన్ని వాటర్లో డిజాల్వ్ అవ్వలేవు. ఆ పాయింట్ రాసుకోండి, నోట్. ఆల్ బేసెస్, నాట్ ఆల్ బేసెస్ can dissolve in water. అయితే ఏవైతే వాటర్లో డిజాల్వ్ అవుతాయో వాటిల్నే ఆల్కలి అని అంటాం మనం. సో ఈ బేసెస్లో ఏవైతే వాటర్లో డిజాల్వ్ అవ్వగలవో అట్లాంటి వాటిని ఆల్కలి అంటాం. దోస్ డిజాల్వ్ are called ఆల్కలి అంటాం. ఈ పాయింట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఏ బేసిస్ అయితే వాటర్లో డిజాల్వ్ అవ్వగలవో అట్లాంటి వాటిని మనం ఆల్కలి అంటాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. మనం యాసిడ్లో అయితే స్ట్రాంగ్ యాసిడ్స్, అలాగే స్ట్రాంగ్ వీక్ యాసిడ్స్ ఎలా చూసాం. సో బేస్లో కూడా స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్ కూడా ఉంటాయి. సో స్ట్రాంగ్ బేస్ అంటే అర్థం ఏంటంటే స్ట్రాంగ్ బేస్ అంటే అర్థం ఏంటంటే ఏ టైప్ ఆఫ్ బేస్లు అయితే కంప్లీట్గా OH- అయాన్ని ప్రొడ్యూస్ చేస్తాయో అట్లాంటి వాటిని స్ట్రాంగ్ బేస్లు అంటాం. ఎగ్జాంపుల్ NaOH, సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, అలాగే కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH2, సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. వీటిని స్ట్రాంగ్ బేస్లు అంటాం. వీక్ బేస్ అంటే పార్షియల్గా అవి OH- అయాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి, అట్లాంటి వాటిని వీక్ బేస్లు అంటాం. ఎగ్జాంపుల్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH, అలాగే NH3 అమ్మోనియా. ఇవి కొన్ని ఎగ్జాంపుల్ వీక్ బేస్కి. సో ఇంతవరకు మనం యాసిడ్ డెఫినేషన్ చూసాం, ప్రాపర్టీస్, అలాగే ఎగ్జాంపుల్స్. సిమిలర్గా బేస్ డెఫినేషన్, ప్రాపర్టీస్, ఎగ్జాంపుల్స్ చూసాం. సో నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. సెకండ్ కాన్సెప్ట్ అనేది ఇండికేటర్స్. సో ఎగ్జామ్లో ఎక్కువ ఈ టాపిక్లో బిట్స్ వచ్చే స్కోప్ ఉన్న ఏరియా ఇది, ఇండికేటర్స్ అనేవి. సో మనకి యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అనేవి 2 టైప్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి. టూ టైప్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఒకటి కలర్ బేస్డ్ ఇండికేటర్స్, రెండవది స్మెల్ బేస్డ్ ఇండికేటర్. సో మనకి 1 by 1 టేబుల్ ఫార్మాట్లో రాద్దాం. చూడండి, ఫస్ట్ అయితే కలర్ బేస్డ్ ఇండికేటర్, COLOUR కలర్ బేస్డ్ ఇండికేటర్స్. చూడండి, ఈ టేబుల్ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కలర్ బేస్డ్ ఇండికేటర్లో ఫస్ట్ ఇండికేటర్ టేబుల్ రాసుకోండి. ఇండికేటర్, అలాగే యాసిడ్, బేస్, ఈ న్యూట్రల్ అవసరం లేదండి, యాసిడ్, బేస్. సో ఫస్ట్ మనకి NCERT బుక్ ప్రకారం అయితే 5 ఇండికేటర్స్ మెన్షన్ చేశారు. ఒకటి లిట్మస్ ఇండికేటరు, లిట్మస్ పేపర్. రెండవది మిథైల్ ఆరెంజ్, అలాగే మూడవది ఫినాఫ్థలిన్,
నెక్స్ట్ ఫోర్త్ది టర్మరిక్. చూడండి, ఈ ఫినాప్థలిన్, మెథైల్ ఆరెంజ్ అనేవి సింథటిక్ ఇండికేటర్స్ అంటాం. ఈ లిట్మస్ ఇవన్నీ కూడా, లిట్మస్, టర్మరిక్ ఇవన్నీ కూడా నేచురల్ ఇండికేటర్స్. అలాగే ఈ రెడ్ క్యాబేజ్ కూడా నేచురల్ ఇండికేటర్. రెడ్ క్యాబేజ్ కూడా నేచురల్ ఇండికేటర్. చూడండి, లిట్మస్ పేపర్ ఏం చేస్తుందంటే, అదే యాసిడ్ అని మనం ఎప్పుడు చెప్తామంటే, బ్లూ లిట్మస్ పేపర్ని సింపుల్గా నేను బి అని రాస్తున్నా, బ్లూ లిట్మస్ పేపర్ని ఇట్ టర్న్స్ ఇంటూ రెడ్ కలర్. B2R, బి అంటే బ్లూ లిట్మస్ పేపర్ని ఇట్ విల్ టర్న్స్ ఇంటూ రెడ్ కలర్. సిమిలర్గా బేస్ ఏం చేస్తుందంటే, రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూ కలర్లోకి మారుస్తుంది. సో ఇలా బ్లూ కలర్లోకి మారుతుంది అంటే అది బేస్ అని అర్థం. నెక్స్ట్ మెథైల్ ఆరెంజ్ అనేది అదే యాసిడ్ అయితే రెడ్ కలర్లో వస్తుంది, రెడ్ కలర్ వస్తుంది. బేస్ అయితే ఎల్లో కలర్ ఇండికేట్ చేస్తుంది, ఎల్లో. చూడండి, ఖచ్చితంగా ఈ టేబుల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. అదే ఫినాప్థలిన్ అయితే రెడ్ యాసిడ్ అనుకోండి, కలర్లెస్ ఉంటుంది, COLOUR, కలర్లెస్. అదే బేస్ అయితే పింక్ కలర్లోకి మారుతుంది. సిమిలర్గా టర్మరిక్ అనేది యాసిడ్ అయితే ఎల్లో కలర్లో ఉంటుంది, ఎల్లో కలర్ వస్తుంది. అదే బేస్ అయితే రెడ్ కలర్. అదే రెడ్ క్యాబేజ్ అయితే రెడ్ కలర్లో వస్తుంది యాసిడ్ అయితే, బేస్ అయితే గ్రీన్. చూడండి, ఖచ్చితంగా ఈ టేబుల్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. యాసిడ్ అనేది ఏ కలర్లో ఉంటుంది ఆ పర్టికులర్ ఇండికేటర్కి, ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ 5 ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇవి కలర్ బేస్డ్ ఇండికేటర్స్. ఈ లిట్మస్ పేపర్ దగ్గర ఇది న్యూట్రల్లో ఉన్నప్పుడు ఆ కలర్ కూడా గుర్తుపెట్టుకోండి. న్యూట్రల్గా ఉన్నప్పుడు, లిట్మస్ పేపర్ న్యూట్రల్గా ఉన్నప్పుడు పర్పుల్ కలర్లో ఉంటుంది. అది పర్పుల్. అది న్యూట్రల్ ఆ సబ్స్టెన్స్ అయితే పర్పుల్ కలర్లో చూపిస్తుంది. సో ఈ 5 మనం గుర్తుపెట్టుకోవాలి, కలర్ బేస్డ్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా. ఈ 5లో కూడా ఈ మెథైల్ ఆరెంజ్, ఫినాప్థలిన్ ఈ 2 కూడా, మెథైల్ ఆరెంజ్, ఫినాప్థలిన్ అనేవి సింథటిక్ ఇండికేటర్స్. ఇవి ఈ 2 and 3 అనేవి సింథటిక్ ఇండికేటర్స్. మిగతావన్నీ కూడా నేచురల్ ఇండికేటర్స్, సింథటిక్ ఇండికేటర్స్. ఓకే, నెక్స్ట్ ఈ ఇండికేటర్స్లో సెకండ్ది స్మెల్ బేస్డ్ ఇండికేటర్స్. వీటికి ఇంకో పేరు ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అని కూడా అంటాం. ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. సో మెయిన్కి మనకైతే బుక్లో మెన్షన్ చేసినవి 2 టైప్ ఆఫ్ ఇండికేటర్స్ మెన్షన్ చేశారు. ఒకటి, ఇది కూడా టేబుల్ లెక్క రాసుకోండి. ఒకటి ఆల్ ఫ్యాక్టరీ, ఈ టేబుల్లో ఫస్ట్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటరు. అలాగే యాసిడ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, బేస్ అయితే ఏమవుతుంది. సో ఫస్ట్ది అయితే ఆనియన్ అనేది 1 టైప్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్. అదే ఆనియన్, సపోజ్ మనం ఈ ఆనియన్ అనేది యాసిడ్ అనుకోండి, యాసిడ్ అయితే ఈ ఆనియన్ స్మెల్ అనేది సేమే ఉంటుంది. ఇప్పుడు ఆనియన్ స్మెల్ రిమైన్స్. అదే బేస్ అయితే ఈ బేస్ ఏం చేస్తుందంటే ఈ ఆనియన్ స్మెల్ని డెస్ట్రాయ్ చేస్తుంది. ఇట్ విల్ డెస్ట్రాయ్ స్మెల్. సో ఆనియన్ స్మెల్ని ఏ సబ్స్టెన్స్ అయితే డెస్ట్రాయ్ చేస్తుందో అది బేస్ అని అర్థం. సిమిలర్గా వనీలా అయితే అది యాసిడ్ అని ఎప్పుడు చెప్తుందంటే ఈ స్మెల్ అనేది కంటిన్యూ అవుతుంది, ఈ ప్లెజెంట్ స్మెల్ అనేది.
ప్లెజెంట్ స్మెల్ కంటిన్యూస్, రిమైన్స్. లేకపోతే అదే బేస్ అయితే డెస్ట్రాయ్ స్మెల్. చూడండి, సింపుల్గా అయితే బేస్ అనేవి ఈ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్లో బేస్ అనేది ఆ ఒరిజినల్ స్మెల్ ఏదైతే ఉందో దాన్ని డెస్ట్రాయ్ చేస్తుంది, స్మెల్ లేకుండా చేస్తుంది. అట్లాంటి వాటిని మనం బేస్ అంటాం, డెస్ట్రాయ్. సపోజ్ ఆనియన్ స్మెల్ని బేస్ అయితే డెస్ట్రాయ్ చేస్తుంది. ఏ స్మెల్ రావట్లేదంటే అది బేస్ అని అర్థం. సిమిలర్గా ఈ వెనీలా కూడా ఏ స్మెల్ రాకపోతే దాన్ని మనం బేస్ అంటాం. ఆ సబ్స్టెన్స్ అనేది బేస్ అని అర్థం. సో ఇవి 2 ఇండికేటర్స్ మనకి. ఒకటి కలర్ బేస్డ్ ఇండికేటర్, రెండవది స్మెల్ బేస్డ్ ఇండికేటర్. అలాగే 1 మోర్ ఇండికేటర్ ఉంది మనకి. సో డిఫరెంట్ ఇండికేటర్స్ని మనం మిక్స్ చేసి ఒక ఇండికేటర్ మనం ప్రిపేర్ చేశారు. దాన్ని యూనివర్సల్ ఇండికేటర్ అంటారు. యూనివర్సల్ ఇండికేటర్. సో యూనివర్సల్ ఇండికేటర్ ఏంటంటే మనకి ఇంతవరకు ఏంటంటే అది యాసిడా బేసా ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇండికేటర్స్ ఇస్తున్నాయి. సపోజ్ ఈ కలర్ బేస్డ్ ఇండికేటర్స్ అయినా కానీ ఈ స్మెల్ బేస్డ్ కానీ మనకి ఓన్లీ క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రం వస్తుంది మనకి, అంటే అది యాసిడా కాదా అని. సో ఈ యూనివర్సల్ ఇండికేటర్ ఏం చేస్తుందంటే కొంత క్వాంటిటీ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. ఈ యూనివర్సల్ ఇండికేటర్ ఎలాగంటే 0 నుంచి 14 వరకు ఈ pH స్కేల్ ఉంటుంది. సో సపోజ్ ఇది యూనివర్సల్ ఇండికేటర్ పేపర్ టైప్ మనం తీసుకున్నాం అనుకోండి, అది డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అందులో. సో ఆ కలర్ బట్టి దాని రేంజ్ ఎంతో కూడా మనం చెప్పొచ్చు. ఇది యాసిడ్ అయినా కానీ యాసిడ్ రేంజ్ ఎంతో కూడా మనం బేస్డ్ ఆన్ కలర్ అనేది మనం చెప్పొచ్చు. సో ఈ యూనివర్సల్ ఇండికేటర్ అనేది కొంచెం ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. గివ్స్, ఆ పాయింట్ రాసుకోండి, గివ్ మోర్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, మోర్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. అంటే జస్ట్ సింపుల్గా యాసిడ్ బేస్ అని కాకుండా యాసిడ్ అయితే ఎంత ఏ టైప్ ఆఫ్ యాసిడ్ అంటే దాని రేంజ్ ఎంత pH స్కేల్లో, సో స్ట్రాంగ్గా, మీడియమా, లేకపోతే వీక్ యాసిడా, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనము ఈ ఇండికేటర్ నుంచి చెప్పొచ్చు. సో ఇంకో పాయింట్, యూనివర్సల్ ఇండికేటర్ అనేది మిక్స్ ఆఫ్ సెవరల్ ఇండికేటర్స్, మిక్స్ ఆఫ్ సెవరల్, నేమ్స్ అవసరం లేదు, సెవరల్ ఇండికేటర్ కెమికల్స్. సో ఆ కెమికల్స్ అన్ని మిక్స్ చేసి ఇండికేటర్ని ప్రిపేర్ చేస్తారు. అలాగే ఈ యూనివర్సల్ ఇండికేటర్లో pH స్కేల్ అనేది 0 to 14 ఉంటుంది. అంటే సపోజ్ మనం ఈ టైప్లో తీసుకుంటే 0, 1, 2 ఈ టైప్లో 0 to 14 వరకు మనకి ఆ పేపర్ మీద, ఆ స్కేల్ మీద 0 to 14 ఉంటాయి. అగైన్ ఈ స్కేల్లో, ఈ pH స్కేల్లో 0 అంటే అర్థం ఏంటంటే స్ట్రాంగ్ యాసిడ్ అని, వెరీ స్ట్రాంగ్ యాసిడ్. చూడండి, ఈ pH స్కేల్లో 0 నుంచి 7 వరకు యాసిడ్స్ అంటాం. ఎగ్జాక్ట్గా 7 వస్తే దాని మీనింగ్ న్యూట్రల్. ఈ 7 to 14 అయితే బేస్ అంటాం, బేసెస్. ఇది ఇన్ఫర్మేషన్. ఈ 0 to 7లో కూడా 0 దగ్గర ఆ కలర్ ఇండికేట్ చేస్తే వెరీ స్ట్రాంగ్ యాసిడ్ అని, అలాగే లేదంటే 0 to 3 వరకు స్ట్రాంగ్ యాసిడ్స్, అలాగే 4 to 6 వీక్ యాసిడ్, 7 ఉంటే న్యూట్రల్, మనకి ప్యూర్ వాటర్ అనేది న్యూట్రల్గా ఉంటుంది. 8 to 10 అనేది సేమ్ వీక్ బేస్. ఈ బేసిక్ నేచర్ అనేది 7 దాటిన తర్వాత పెరుగుతూ ఉంటుంది. సిమిలర్గా 11 to 14 వరకు అయితే వెరీ స్ట్రాంగ్ బేస్. ఈ pH స్కేల్, ఈ యూనివర్సల్ ఇండికేటరు
సపోజ్ పేపర్ టైప్ మనం తీసుకుంటే యూనివర్సల్ ఇండికేటర్ పేపర్లో అయితే ఆ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు 0 to 3 అన్నాగా ఈ 0 to 3 అనేది రెడ్ కలర్లో వస్తుంది, ఇది రెడ్ కలర్. అలాగే 4 to 6 అనేది ఇది ఆరెంజ్ ఆర్ ఎల్లో, ఈ టైప్లో మనకి ఇండికేట్ చేస్తుంది. ఆరెంజ్ కానీ ఆరెంజ్ కలర్ ఆర్ ఎల్లో కలర్. న్యూట్రల్ అయితే గ్రీన్ కలరు, గ్రీన్ కలర్. 8 to 10 ఉంటే బ్లూ, 11 to 14 ఉంటే వైలెట్ కలర్. సో ఇలా బేస్డ్ ఆన్ ఈ కలర్స్ బట్టి మనం ఆ రేంజ్ ఆఫ్ యాసిడ్స్ అనేది మనము చెప్పచ్చు ఈ యూనివర్సల్ ఇండికేటర్లో. సో వెన్ కంపేర్ టు ఈ కలర్ బేస్డ్ ఆల్ ఫ్యాక్టరీ బేస్డ్ ఇండికేటర్స్తో కంపేర్ చేస్తే ఈ యూనివర్సల్ ఇండికేటర్ అనేది ఇంకా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. అంటే జస్ట్ యాసిడ్ అనే చెప్పకుండా దాని యొక్క pH వాల్యూ కూడా మనకి ఇండికేట్ చేస్తుంది యూనివర్సల్ ఇండికేటర్ అనేది. సో ఈ వాల్యూస్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ కలర్ కూడా 0 to 3 వరకు 3 pH స్కేల్లో అయితే రెడ్ కలర్, ఈ యూనివర్సల్ ఇండికేటర్లో రెడ్ కలర్ ఇండికేట్ చేస్తుంది. సో ఈ వాల్యూస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ pH మెజర్మెంట్. pH మెజర్మెంట్ చూడండి. pH అంటే ఇప్పుడు మన pH అంటే ఇది వన్ టైప్ ఆఫ్ స్కేల్. ఈ pH అనేది దేన్ని మెజర్ చేస్తుందంటే ఈ H+ అయాన్, ఈ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇది మెజర్ చేస్తుంది. సో సింపుల్గా డెఫినేషన్ రాయాలంటే pH అనేది ఏ స్కేల్ మెజరింగ్ H+ అయాన్. సో ఇంతకుముందు చెప్పాం మనం H+ అయాన్ ఆర్ H3O+ అయాన్ అంటే హైడ్రోనియం అయాన్ ఏదన్నా ఓకే సేమ్. H+ ఆర్ H3O+ అయాన్ కాన్సన్ట్రేషన్ మెజర్ చేస్తుంది. కాన్సన్ట్రేషన్ ఏ స్కేల్ మెజరింగ్ H+ ఆర్ H3O+ అయాన్, H3O+ అయాన్స్ కాన్సన్ట్రేషన్. సో దీన్ని pH స్కేల్ అంటాం. సో pH స్కేల్, ఈ pH వాల్యూ మనం ఎలా మెజర్ చేస్తామంటే చూడండి, ఈ pH స్కేల్లో ఈ పీని ఏమంటారంటే ఇవి కూడా బిట్లు అడగచ్చు. P అంటే మీనింగ్ పొటెన్స్, POTENZ, పొటెన్స్ అంటే కాన్సన్ట్రేషన్ అని. కాన్సన్ట్రేషన్. సో pH అంటే అర్థం ఏంటంటే హైడ్రోజన్ H+ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ మనం మెజర్ చేస్తున్నాం. P అంటే పొటెన్స్ అంటే మీనింగ్ కాన్సన్ట్రేషన్. H అంటే హైడ్రోజన్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ మనం మెజర్ చేస్తుంది. pH అంటే ఇట్ విల్ మెజర్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్. సో ఫార్ములా ఏంటంటే మైనస్ లాగ్. చూడండి ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ ఏంటంటే మనకు లాగరిథంలో 2 టైప్ ఆఫ్ బేస్లు ఉండొచ్చు. అయితే బేస్ 10 ఉంటాయి, బేస్ E ఉంటుంది. ఇక్కడ ఫార్ములా ఏంటంటే బేస్ 10 ఇది, బేస్ 10. సపోజ్ ఐఎన్ అన్నాం అనుకోండి, ఐఎన్ అంటే బేస్ E అని అర్థం. సో pH ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్. చూడండి ఇక్కడ బేస్ అనేది 10, ఇది ఇంపార్టెంట్. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్కి కొన్నిసార్లు సింపుల్ క్వశ్చన్లు కూడా అడుగుతాడు. ఆ ప్రీవియస్ పేపర్లో ఒక దాంట్లో ఈ క్వశ్చన్ కూడా అడిగాడు, క్యాలిక్యులేషన్ ఆఫ్ pH కూడా. కాకపోతే సింపుల్ క్వశ్చన్లే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్, ఇక్కడ H+ అనేది H+ అయాన్ కాన్సన్ట్రేషన్. యాక్చువల్గా దీనికి యూనిట్ ఎలా తీసుకుంటామంటే H+ కాన్సన్ట్రేషన్. H+ కాన్సన్ట్రేషన్ మనకి యూనిట్ ఎలా వేస్తాడంటే మోల్స్, అంటే ఎన్ని మోల్స్ ఉన్నాయి పర్ లీటర్కి. ఈ కాన్సన్ట్రేషన్ మెజర్మెంట్ ఎలా అంటే మోల్స్ పర్ లీటర్. ఒక లీటర్లో నెంబర్ ఆఫ్ మోల్స్, H+ కాన్సన్ట్రేషన్ మోల్స్లో చెప్తాం మనం, మోల్స్ పర్ లీటర్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మనం క్లియర్గా అర్థమవుద్ది. ఎగ్జాంపుల్ సపోజ్ నేను pH వాల్యూ 2 అన్నాను.
ఇఫ్ pH ఈజ్ ఈక్వల్ టు 2 అయితే కాన్సన్ట్రేషన్ ఎంత అని అడిగాను నేను. కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ ఎంత అన్న, ఇది క్వశ్చన్ ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు మనం H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎలా చెప్తామంటే pH ఈజ్ ఈక్వల్ టు 2. సో ఫార్ములా ఏంటంటే మైనస్ లాగ్ బేస్ 10 ఇది H ప్లస్. సో దీని నుంచి ఫస్ట్ ఈ లాగ్ ఇలాగే ఉంచండి, లాగు H ప్లస్ ఇలాగ ఉంచండి. ఇది -2 అని రాసుకోవచ్చు. బోత్ సైడ్స్ మనం మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది -2 అవుతుంది, ఇది మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో ఇప్పుడు మనం H ప్లస్ కాన్సన్ట్రేషన్ రాసేటప్పుడు ఈ లాగ్ బేస్ 10 అనేది ఈజ్ ఈక్వల్ టు అవతలకు మనం పంపిస్తే 10 పవర్ అవుతుంది. 10 పవర్ -2 అంటే సింపుల్గా 0.01 యూనిట్స్ ఇప్పుడే చెప్పాం, మోల్స్ పర్ లీటర్. సో ఇది కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఇలా సింపుల్ బిట్స్ మనకు అడగవచ్చు డైరెక్ట్గా. అగైన్ ఈ pH ఫార్ములా నుంచి మనకు అబ్జర్వేషన్ ఏంటంటే నోట్ రాసుకోండి. అబ్జర్వేషన్ ఈ pH సపోజ్ నేను ఇప్పుడు pH 2 అన్నాను, అదే pH ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాం అనుకోండి, కాన్సన్ట్రేషన్ అప్పుడు ఎంత అవుతుంది 10 పవర్ -3 అవుతుంది. అంటే 0.001 మోల్స్ పర్ లీటర్ అవుతుంది. అంటే ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే మనం pH అనేది ఒక యూనిట్ మనం ఇంక్రీజ్ చేస్తే హైడ్రోనియం అయాన్ ఆర్ H ప్లస్ అయాన్ అనేది దాని కాన్సన్ట్రేషన్ 10 టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. సో ఆ అబ్జర్వేషన్ రాసుకోండి. ఇఫ్ pH ఇంక్రీజెస్ బై 1 యూనిట్. చూడండి ఇప్పుడు pH 2 అన్నాను, అదే pH 3 అయితే H ప్లస్ కాన్సన్ట్రేషన్ అనేది 10 పవర్ -3 అవుతుంది. సో మనం pH అనేది ఒక యూనిట్ ఇంక్రీజ్ చేస్తే H ప్లస్ కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ బై 10 టైమ్స్. సో ఇలా కూడా మనకి బిట్లు ఇవ్వచ్చు 10 టైమ్స్, ఎందుకంటే అది 0.001 వస్తుందంటే 10 టైమ్స్ తగ్గినట్టు. సో ఈ టైప్లో కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్. pH లేదంటే pH ఇన్ ఎవ్రీడే లైఫ్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ pH ఆఫ్ హ్యూమన్ బాడీ pH అనేది 7.35 to 7.45 ఈ రేంజ్లో ఉంటుంది. అంటే స్లైట్లీ బేసిక్గా ఉంటుంది హ్యూమన్ బాడీ అనేది. చూడండి 7 కన్నా ఎక్కువ ఉందంటే బేసిక్ నేచర్ ఉన్నట్టు, స్లైట్లీ బేసిక్. అదే సలైవా అనేది దాని రేంజ్ ఏంటంటే pH రేంజ్, ఇక్కడ pH వాల్యూస్ అన్నీ కూడా 6.2 to 7.6 దాని రేంజ్ అనేది. అలాగే నెక్స్ట్ కొన్నిసారి మనకి యాసిడ్ రైన్స్ పడుతుంటాయి. యాసిడ్ రైన్ యొక్క pH ఎంత అంటే లెస్ దెన్ 5.6 ఉంటే దాన్ని యాసిడ్ రైన్ అంటాం. pH అనేది ఆ రైన్కి అనేది రెయిన్ వాటర్ pH అనేది లెస్ దెన్ 5.6 ఉంటే అట్లా అంటే దాన్ని యాసిడ్ రైన్ అంటాం. అదే మనకి నార్మల్ రైన్ అనుకోండి, నార్మల్ రెయిన్ వాటర్ అనేది 6.5 ఉంటుంది. 6.5 అంటే స్లైట్లీ ఎసిడిక్. 7 కంటే తక్కువ ఉంటే ఎసిడిక్ నేచర్ అని. సో 6.5 కాబట్టి 7 దగ్గరగా ఉంది కాబట్టి స్లైట్లీ ఎసిడిక్. అదే ప్యూర్ వాటర్ అనుకోండి 7. అదే ప్యూర్ వాటర్ అయితే 7. నెక్స్ట్ టూత్ డికే ఇది కూడా బిట్ అడుగుతుంటాడు. టూత్ డికే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనకి మన మౌత్లో ఎసిడిక్ నేచర్ అనేది లెస్ దెన్ 5.5 కన్నా తక్కువ ఉంటే మనకి పళ్ళు అనేవి పాడైపోతుంటాయి. టూత్ డికే అనేది
5.5 కన్నా pH వాల్యూ తగ్గింది అంటే టూత్ డికే జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ NaOH. చూడండి, మనకి స్ట్రాంగ్ యాసిడ్ అయితే ఎగ్జాంపుల్ HCl. సిమిలర్గా స్ట్రాంగ్ బేస్ ఎగ్జాంపుల్ ఏంటంటే NaOH. వెరీ స్ట్రాంగ్ NaOH తీసుకుంటే దాని బేస్ అనేది ఆల్మోస్ట్ ఆ pH వాల్యూ అనేది 14 ఉంటుంది. 14కి ఈక్వల్ నీరుగా ఉంటుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ లెమన్ జ్యూస్ అనేది 2.2 ఎసిడిక్ నేచర్. అదే ఇందాక మనం చెప్పాం నార్మల్ రెయిన్ వాటర్, ప్యూర్ వాటర్ అయితే అది కూడా రాసుకోండి. యాసిడ్ రెయిన్, నార్మల్ రెయిన్ చెప్పాను. ప్యూర్ వాటర్ అయితే ప్యూర్ వాటర్ అయితే 7 దాని pH అనేది. ప్యూర్ వాటర్ అయితే pH వాల్యూ అనేది 7. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్. ఇవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకోటి కూడా రాసుకోండి. 8th ఎగ్జాంపుల్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. MgOH twice యాక్చువల్గా ఇది మెగ్నీషియా. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అండ్ నథింగ్ బట్ MgOH twice. దీని pH వాల్యూ అనేది 10 ఉంటుంది. దీన్ని యాంటీ యాసిడ్గా మనం వాడతాం. మనకి ఎసిడిటీ పెరుగుతున్నప్పుడు, మనకు సపోజ్ ఎసిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఈ ట్యాబ్లెట్స్ అనేవి వాడుతుంటారు. యాంటీ యాసిడ్ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. అందులో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా MgOH twice అనేది ఉంటుంది అందులో. సో ఈ వాల్యూస్ అయితే కొన్ని గుర్తుపెట్టుకోవాలి, మనకి ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్స్లో అడిగే వాల్యూస్. చూడండి, ఇవి RRB ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. మనకి SSC, CGL, CHSL ఈ SSC ఎగ్జామ్స్లో కూడా కొన్ని బిట్స్ వస్తుంటాయి. సో అందుకని ఈ వాల్యూస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ది అలాగే ఇంకో ఎగ్జాంపుల్స్ అడిగేవాడంటే మనకి నేచురల్లీ అక్కరింగ్ యాసిడ్. ఇక్కడ కొన్ని నేమ్స్ రాస్తే అది కూడా ఇంపార్టెంట్. మనకు నేచురల్గా లభించే యాసిడ్స్ ఇవన్నీ. సో వాటి నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ మనకి లెమన్ అన్నాం అనుకోండి, లెమన్ కానీ ఆరెంజ్ కానీ వీటిలో ఉండే యాసిడ్ ఏంటంటే సిట్రిక్ యాసిడ్. సో ఇలా ఎగ్జామ్స్లో అడగవచ్చు. లెమన్ కంటెంట్స్ డాష్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్. అలాగే వెనిగర్, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పామనేది వెనిగర్లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది, CH3COOH. ఎసిటిక్ యాసిడ్. అలాగే చింతపండు, టామరిండ్, గ్రేప్స్ టామరిండ్ వీటిలో ఉండే యాసిడ్ ఏంటంటే టార్టారిక్ యాసిడ్. అలాగే యాపిల్లో ఉండే యాసిడ్, యాపిల్లో మ్యాలిక్ యాసిడ్ ఉంటుంది, MALIC, మ్యాలిక్ యాసిడ్. చూడండి, ఇవన్నీ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్. అలాగే మనకి పుల్లగా ఉన్న ఈ సోర్ మిల్క్, పుల్లటి పాల్లో అనుకోండి సోర్ మిల్క్ లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, మిల్క్. అలాగే టొమాటో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది, అలాగే ఈ బిట్ కూడా అడుగుతుంటాడు, యాంటిస్టింగ్. మనకి చీమలు కుడుతున్నప్పుడు రిలీజ్ చేసే యాసిడ్ యాంటిస్టింగ్. అలాగే మనకి ఈ దురద వచ్చే ఆకులు ఉంటాయి, నెటల్ లీవ్స్ అంటాం మనం. ఈ దురద ఆకులు నెటల్ లీవ్స్, వాటిల్లో ఉండే ఈ రెండిట్లో ఉండే యాసిడ్ ఏంటంటే ఫార్మిక్ యాసిడ్. సో దాన్నే మనము మెథనాయిక్ యాసిడ్ అంటాం. సో ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి, మెథనాయిక్ NOIC, మెథనాయిక్ యాసిడ్. ఫార్మిక్ యాసిడ్ అన్న మెథనాయిక్ యాసిడ్ అన్న సేమ్. చూడండి, ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి.
సో ఇలాగ మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చి కూడా అందులో ఏ యాసిడ్ ఏ టైప్ ఆఫ్ యాసిడ్ ఉంటుందని కూడా అడుగుతాడు. పిహెచ్ వాల్యూస్ అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో. ఇలా ఒక ఎగ్జాంపుల్ ఒక లెమన్ అని ఇచ్చి దాంట్లో ఏ యాసిడ్ ఉంటుంది, ఈ విధంగా కూడా మనకి క్వశ్చన్లు వస్తుంటాయి. సో ఇవన్నీ ఇప్పుడు నేను రాసిన పేర్లన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం. ఇది 4th టాపిక్, కెమికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్ అండ్ బేసెస్. సో మనకి టెక్స్ట్ బుక్లో అయితే కొన్ని వాటికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. ఎగ్జాంపుల్స్ అలాగే అవసరం లేదు, నేను జనరల్ స్టేట్మెంట్ రాస్తా, అవి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఈ జనరలైజ్డ్ రియాక్షన్స్ ఇవి సరిపోతాయి. సో ఫస్ట్ది పాయింట్ వైజ్ రాద్దాం. 6 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ది అయితే మెటాలిక్ రియాక్షన్. ఐదర్ యాసిడ్ కానీ బేస్ కానీ మెటల్తో రియాక్ట్ అయినప్పుడు చూడండి, ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోకర్లేదు, ఈ టైప్లో గుర్తుపెట్టుకోండి. యాసిడ్ ప్లస్ మెటల్. యాసిడ్ అనేది మెటల్తో రియాక్ట్ అవుతున్నప్పుడు సాల్ట్ ప్రొడ్యూస్ అవుతుంది, సాల్ట్ ప్లస్ H2. సో మనకు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, యాసిడ్ అనేది ఇఫ్ యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ డాష్ టైప్ ఆఫ్ గ్యాస్ విల్ ప్రొడ్యూస్, హైడ్రోజన్ గ్యాస్. సో ఈ టైప్ క్వశ్చన్లు వస్తాయి మనకి. కాబట్టి ఎగ్జాంపుల్ అవసరం లేదు. సపోజ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లస్ జింక్, ఈ టైప్లో మనం ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో సిమిలర్గా బేస్ కూడా, అయితే అన్ని బేస్లకి H2 గ్యాస్ రిలీజ్ కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద బేసెస్. సో ఆ పాయింట్ కూడా రాసుకోండి. మోస్ట్ బేసెస్ రియాక్ట్ విత్ మెటల్ అండ్ రిలీజ్ H2. సో హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంటాయి. సో ఇది పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్, మెటల్ కార్బోనేట్స్ ఆర్ హైడ్రోజన్ కార్బోనేట్స్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు మెటల్ కార్బోనేట్స్, సపోజ్ మెటల్ కార్బోనేట్స్ లేదా హైడ్రోజన్ కార్బోనేట్స్ HCO3, హైడ్రోజన్ కార్బోనేట్స్. సో మెటల్ కార్బోనేట్స్ లేదా మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ అనేవి యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు ప్లస్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు దే ఫామ్ సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ప్లస్ H2O. సో ఇక్కడ బిట్ ఎలా అడగచ్చు అంటే, మెటల్ కార్బోనేట్స్ అనేవి యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు విచ్ టైప్ ఆఫ్ గ్యాస్ విల్ ప్రొడ్యూస్, కార్బన్ డైఆక్సైడ్. సో ఈ టైప్లో బిట్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ కెమికల్ ప్రాపర్టీస్లో చూడండి, 3rd, 4th, 5th సేమ్ ఒకే టైప్ ఆఫ్ ఈక్వేషన్లు ఇవి. మనకి యాసిడ్ అనేది బేస్తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ ప్లస్ వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది, సాల్ట్ ప్లస్ వాటర్. సిమిలర్గా సేమ్ నెక్స్ట్ ఈ 4, 5 కూడా సిమిలర్ టైప్ నేచర్. మెటల్ ఆక్సైడ్ ఇది ఆల్రెడీ మనం చెప్పాం పీరియాడిక్ టేబుల్ కూడా. మెటల్ ఆక్సైడ్ అనేవి ఏ నేచర్ ఉంటాయి, మెటల్ ఆక్సైడ్ అనేవి బేసిక్ నేచర్ ఉంటాయి. మనం చూడండి, ఆల్కలై ఎర్త్ మెటల్స్, ఆల్కలైన్ మెటల్స్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే ఆల్మోస్ట్ అన్ని మెటల్ ఆక్సైడ్స్ కూడా బేసిక్ నేచర్ ఉంటుంది. మెటల్ ఆక్సైడ్ యాసిడ్తో రియాక్ట్ మెటల్ ఆక్సైడ్ అయితే బేసిక్ నేచర్ ఉంటుంది, బేసిక్ నేచర్. సో సేమ్ పైన ఉన్న టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఇది, బేస్ ప్లస్ యాసిడ్ గివ్స్ సాల్ట్ ప్లస్ వాటర్. సిమిలర్గా 5వ కెమికల్ ప్రాపర్టీ నాన్ మెటల్ ఆక్సైడ్. చూడండి, నాన్ మెటల్ ఆక్సైడ్ అంటే ఏ టైప్ ఆఫ్ నేచర్ ఉంటుంది, ఎసిడిక్ నేచర్ ఉంటుంది, ఎసిడిక్ నేచర్. ఎగ్జాంపుల్ సపోజ్ మనం నాన్ మెటల్ ఆక్సైడ్ అంటే CO2, కార్బన్ అనేది నాన్ మెటల్, CO2 అనేది వాటర్తో మనకి అది కార్బోనిక్ యాసిడ్ ఫామ్ చేయగలదు, H2CO3. సిమిలర్గా సల్ఫర్ అనేది నాన్ మెటల్, సల్ఫ్యూరిక్ యాసిడ్ SO2 నుంచి మనకు ఫామ్ అవుతుంది. సో నాన్ మెటల్ ఆక్సైడ్ అనేవి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. సో ఈ ఎసిడిక్ నేచర్ ఉన్న ఇవనేవి బేస్తో రియాక్ట్ అయినప్పుడు
బేస్తో రియాక్ట్ అయినప్పుడు సేమ్ పైన ఉన్న టైప్ ఈక్వేషన్ సాల్ట్ ప్లస్ వాటర్ వస్తుంది. చూడండి, ఈ మూడు కూడా సిమిలర్ టైపు, ఒకే టైప్ ఈక్వేషన్స్ ఈ మూడు కూడా. నెక్స్ట్ లాస్ట్ది సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన పాయింట్. సో యాసిడ్స్ అనేవి వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు H+ అయాన్స్ వస్తాయి, అలాగే బేస్ అనేవి వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు OH- వస్తాయి. సో వీటి వల్ల వాటికి ఉన్న నేచర్ ఏంటంటే ఈ వాటర్లో యాసిడ్ కానీ బేస్ కానీ డిజాల్వ్ అయినప్పుడు ఆ మిక్సర్కి అనేది ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. సో దే కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. యాసిడ్ కానీ యాసిడ్ ఆర్ బేస్ if dissolve in water they can conduct electricity. సో కరెంట్ అనేవి కండక్ట్ చేయగలవు. సో ఈ 6 ప్రాపర్టీస్ అనేవి ఇంపార్టెంట్. వీటికి మనం ఎగ్జాంపుల్స్ కన్నా ఈ జనరల్ స్టేట్మెంట్లు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. యాసిడ్ అనేది మెటల్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. అలాగే మెటల్ కార్బోనేట్స్ అనేవి యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు CO2 గ్యాస్ వస్తుంది. చూడండి, ఫస్ట్ దాంట్లో హైడ్రోజన్ గ్యాసు, సెకండ్ దాంట్లో CO2 గ్యాస్. సిమిలర్గా యాసిడ్ బేస్ అనేది రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, లాస్ట్ది ఇందులోనే. సో మిక్సింగ్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ విత్ వాటర్ ఏమవుతుందంటే ఈ కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు సపోజు అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఈ నెంబర్ ఆఫ్ అయాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ని మనం డైల్యూషన్ అంటాం. ఆ పాయింట్ ఒకటి రాసుకోండి. మిక్సింగ్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్. మిక్సింగ్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ దీంతో వాటర్తో విత్ వాటర్ రిజల్ట్స్ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏంటి అయాన్స్. H+ కానీ అదే యాసిడ్ అయితే H+, OH అయితే బేస్ అయితే OH-. ఈ అయాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. సో దీన్నే డైల్యూషన్ అంటాం. సో మనం ఒక వాటర్ మిక్స్ చేస్తున్నప్పుడు డైల్యూషన్ జరుగుతుంది. దాని కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. మోర్ వాటర్ మనం మిక్స్ చేసామంటే మోర్ డైల్యూట్ అయినప్పుడు, సపోజ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది, మనం వాటర్ మిక్స్ చేసాం, సో అది డైల్యూట్ అవుతుంది, డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఇంకో పాయింట్ నోటెడ్ అంటే ఈ మిక్సింగ్ ఆఫ్ వాటర్ అది ఐదర్ యాసిడ్ కానీ బేస్ కానీ వాటర్తో మిక్స్ చేసేటప్పుడు మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అందుకే వీటిని ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. దీస్ ఆర్ ఎగ్జోథర్మిక్ ఇన్ నేచర్. ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ ఏవి? ఈ వాటర్తో మిక్స్ అవుతున్నప్పుడు, యాసిడ్ కానీ బేస్ కానీ వాటర్తో మిక్స్ అవుతున్నప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అందుకే వీటిని ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. సో ఇవి మనం 4 కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం ఇంతవరకు. ఫస్ట్దేమో యాసిడ్ బేస్ డెఫినేషన్స్ డిస్కస్ చేసాం. యాసిడ్ అంటే ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, అలాగే స్ట్రాంగ్ యాసిడ్ అలాగే స్ట్రాంగ్ బేస్ వీటి యొక్క ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. సిమిలర్గా బేస్ డెఫినేషను, ప్రాపర్టీసు, ఎగ్జాంపుల్స్. దాని తర్వాత ఇండికేటర్స్ డిస్కస్ చేసాం. ఇండికేటర్స్లో కూడా కలర్ బేస్డ్ ఇండికేటరు, స్మెల్ బేస్డ్ ఇండికేటర్స్. సో ఈ 2 అయిపోయిన తర్వాత మనం యూనివర్సల్ ఇండికేటర్ డిస్కస్ చేసాం. సో అందులో ఆ యూనివర్సల్ ఇండికేటర్ pH స్కేల్లో 0 నుంచి 14 వరకు ఉంటాయి. అలాగే బేస్డ్ ఆన్ pH వాల్యూ ఏ టైప్ ఆఫ్ కలర్ వస్తుంది ఇవన్నీ డిస్కస్ చేసాం. అలాగే నెక్స్ట్ pH ఫార్ములాని యూజ్ చేసుకొని క్యాలిక్యులేషన్ ఎలాగా ఈ క్యాలిక్యులేషను, అలాగే pH ఎగ్జాంపుల్స్ కొన్ని చూసాం మనం. ఎవ్రీడే లైఫ్లో మనకు వచ్చే ఎగ్జాంపుల్స్, అలాగే మనకు నేచురల్గా దొరుకుతున్న సబ్స్టెన్స్లో ఏ టైప్ ఆఫ్ యాసిడ్స్ ఉంటాయి ఇవి కూడా బిట్స్ వస్తుంటాయి మనకి ఎక్కువ.
అలాగే ఫోర్త్ టాపిక్ అనేది కెమికల్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం. ఈ కెమికల్ ప్రాపర్టీస్లో మెయిన్గా 5 పాయింట్స్ డిస్కస్ చేసాం. ఈ 5 పాయింట్స్ కూడా మనకి జనరల్ స్టేట్మెంట్లో ఇంపార్టెంట్. సో ఇవి ఫోర్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం సాల్ట్స్ డిస్కస్ చేద్దాం ఈ పార్ట్ 2 వీడియోలో. సో ఈ సాల్ట్స్ డిస్కస్ చేసినట్టయితే కంప్లీట్గా లెసన్ అనేది అయిపోతుంది. ఈ లెసన్ అయిపోయిన తర్వాత నేను బిట్స్ మీకు అప్లోడ్ చేస్తాను. బిట్స్ అనేది ఈ లెసన్లో కూడా మనకి టోటల్ 60 బిట్స్ నేను ప్రిపేర్ చేశాను. అదే బేస్డ్ ఆన్ ప్రీవియస్ పేపర్లే, ఓన్గా చేసింది కాదు. ఈ ప్రీవియస్ పేపర్లే ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఆర్ఆర్బిజేఈ వీటన్నిటిలో నుంచి తీసుకున్న ప్రీవియస్ పేపర్లు. సో ఈ ప్రీవియస్ పేపర్ల నుంచి 60 బిట్స్ నేను తీసుకున్నాను. అవి కూడా పార్ట్ 1, పార్ట్ 2 వీడియో మనం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నేను ఈ చెప్పిన ఓన్లీ క్లాస్ మీకు సరిపోతుంది.